తెలంగాణ రైతులకు నమస్కారం. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులు ఈరోజు 10 గుంటల నుంచి మొదలుకొని 6 ఎకరాల వరకు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఈరోజు రైతు భరోసా డబ్బులు ఈ జిల్లాలలో పంపిణీ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు దీపావళి కానుకగా పంపిణీ చేస్తామన్నటువంటి రైతు భరోసా డబ్బులు కొంచెం మరొక తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఆ తేదీ నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా యాసంగి రైతు భరోసా డబ్బులు అటు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి పిఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయల డబ్బులను మన కేంద్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతన్నలకి వానాకాల రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు జమ కాలేదో వారికి వానాకాల రైతు భరోసా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే కలుపుకొని పంపిణీ చేయనున్నారు. ఇక 2 విడతల డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు గుడ్ న్యూస్ అనేది తెలపడం అయితే జరిగింది. ఈ అక్టోబర్ నెల 23వ తారీఖు నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇటు పిఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలు కూడా నవంబర్ నెల మొదటి వారంలో నుంచి పిఎం కిసాన్ 2,000 రూపాయల డబ్బులను కూడా విడుదల చేస్తూ డబ్బులను పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక అటు వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఎవరికైతే అప్పుడు డబ్బులు పంపిణీ చేసినప్పటికీ జమ కాలేదో వారికైతే ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా ఆ యాసంగి రైతు భరోసా అదేవిధంగా వానాకాల రైతు భరోసా డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా కేవైసీ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని రెడీగానైతే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.